మీకు తెలుసా మీరు ఐస్ క్రీమ్ అనుకుని తినేది అసలు ఐస్ క్రీమే కాదని? ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఐస్ క్రీమ్ కి ఐస్ క్రీమ్ లా కనిపించే ఫ్రోజన్ డెజర్ట్ కి తేడా ఏంటి? నాకిప్పుడే తెలియాలి. ఈ వీడియోని వెంటనే సేవ్ చేసి పెట్టుకోండి. చెప్పు. ఐస్ క్రీమ్ అనేది డైరీ బేస్డ్ ప్రోడక్ట్. దీన్ని మిల్క్ ఫ్యాట్స్ తో తయారు చేస్తారు. దీని టేస్ట్ సూపర్ క్రీమీగా, టెక్స్చర్ స్మూత్ గా ఉంటుంది. కానీ ఫ్రోజన్ డెజర్ట్స్ ని వెజిటేబుల్ ఆయిల్ లైక్ పామ్ ఆయిల్ ఆర్ వనస్పతితో తయారు చేస్తారు. ఇది కొంచెం ఆయిలీగా, లెస్ క్రీమీగా అండ్ వ్యాక్స్ లా అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రోజన్ డెజర్ట్ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అండ్ షుగర్ అయితే రెండిట్లో ఎక్కువగానే ఉంటుంది. కానీ ఫ్రోజన్ డెజర్ట్ లో హార్ట్ డిసీజెస్, ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ ఇన్ఫ్లమేషన్ ని కలిగించే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కానీ ఐస్ క్రీమ్ లో కాల్షియం, ప్రోటీన్ వంటి న్యూట్రియంట్స్ తో పాటు హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఐస్ క్రీమ్ కొనేటప్పుడు లేబుల్ ను చూడండి. అది ఐస్ క్రీమా లేదా ఫ్రోజన్ డెజర్టా అనేది చూసి కొనండి. ఈ వీడియోని ఐస్ క్రీమ్ ఎక్కువగా ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.